అయితే ఈ రోజు ఆయన ఢిల్లీ పర్యటన కూడా వెళ్తున్నారు. కేంద్రం నుంచి ఆయనకి పిలుపు వచ్చింది పొత్తుల మీద మాట్లాడటానికి. బీజేపీ 25 ఎమ్మెల్యే స్థానాలు 8 ఎంపీ స్థానాలు అడుగుతుంది. వీళ్ళైతే ఒక 5 ఎమ్మెల్యేలు 2-3 ఎంపీలు ఇస్తాం అనేటువంటి కాన్సెప్ట్ ఇతర అక్కడికి వెళ్తున్నారు. అసలు ఏం జరిగే అవకాశం ఉందంటారు సార్? అంటే ఖచ్చితంగా గత కొన్నాళ్లుగా అసలు ఆ మాటకు వస్తే ఓడిపోయినప్పటి నుంచి ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి బీజేపీ వాళ్ళ ప్రాపకం కోసం ఆయన తంటాలు పడుతున్నాడు. పవన్ కళ్యాణ్కి ఆయనే సలహా ఇచ్చి ఎన్డీఏలో చేరమని సలహా ఇచ్చారు. ఆయన ఏదో కింద మీద పడి మొత్తం మీద చేరాడు. ఆ తర్వాత తన ఎంపీలు 4 బీజేపీలోకి పంపించినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు, దాని మీద ఏమి ఫైట్ కూడా చేయలేదు, బీజేపీని ఒక్క మాట అనలేదు. సో ఆ తర్వాత కూడా మోడీని పొగట్టడం మొదలుపెట్టాడు. అంతకుముందు ఇదే మోడీని అవినీతిపరుడు, రక్తం తాగుతాడు, ఇట్లా చాలా మాట్లాడేవాడు కదా. కుటుంబం లేదు, పెళ్ళం లేదు, ఇట్లా మాట్లాడిన ఆయన ఆ తర్వాత అసలు మోడీ గొప్పవాడు, నేను మోడీ అంటూ మొదలుపెట్టాడు. సో ఆ రకంగా జరుగుతూ వచ్చింది. బీజేపీ వాళ్ళు ఇప్పుడు బీజేపీని ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళ ద్వారా ఆపరేట్ చేస్తున్నాడు ఈయన. వాళ్ళు అమిత్ షాని వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఒకటి, భారతీయ జనతా పార్టీ నిజంగా ఆత్మాభిమానం ఫీల్ అయితే చంద్రబాబు లాంటి వాళ్ళతోటి పొత్తుల్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే అంత ఘోరంగా వ్యక్తిగతంగా కూడా దూషించాడు ఆయన. అమిత్ షా మీద రాళ్ళేయటం ఒక ఎత్తు అయితే, మోడీ గారిని వ్యక్తిగతంగా దూషించడం. పోనీ వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటున్నారంటే చంద్రబాబుకి పోలవరం, అమరావతి ఏటీఎం అయ్యాయని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అన్నారు. సో అయినప్పటికి కూడా రేపు ఇద్దరు కలుస్తారా అంటే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఏమన్నా ఇట్లాంటి బేరసారాలకి సరే ముందు రాని మాట్లాడదాంలే, మన పొట్టలో వేసుకుని అట పడేద్దాంలే అని అనుకుంటున్నారేమో తెలీదు. బట్ వాళ్ళు అడుగుతున్నట్లుగా బీజేపీకి 20 అసెంబ్లీ సీట్లు, 6-8 లోక్సభ సీట్లు ఇస్తే ఒప్పుకుంటే పొత్తు కుదరవచ్చు. ఈయన అనుకుంటున్నట్టుగా 5-6 అసెంబ్లీ సీట్లు లేదా 10 లోపు అసెంబ్లీ సీట్లు, 2-3-4 లోక్సభ సీట్లకి ఒప్పుకున్నారనుకోండి బీజేపీ. సో బీజేపీ మరీ దయనీయంగా ఉంది, మరొకసారి బానిసత్వంగా వెళ్ళిందనే అభిప్రాయం ప్రజల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్నటిదాకా తిట్టుకున్నారు, ఇవాళ ఏమో ఇట్లా కలుస్తున్నారని. తిట్టుకోవటం కలవటం పర్వాలేదు, ఓకే, ఒక హద్దుల వరకు. రాజకీయాల్లో పార్టీలు మారుతారు, గ్రూపులు మారుతుంటాయి. ఇప్పుడు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చాడు, ఆయన అనేక సార్లు మారారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్నాళ్ళు కాంగ్రెస్, కొన్నాళ్ళు సిపిఐ సిపిఎం, కొన్నాళ్ళు బీజేపీ, కొన్నాళ్ళు టీఆర్ఎస్, ఇట్లా రకరకాల గ్రూపులు కడుతూ వచ్చారు. కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఈ ఢిల్లీ టూరు నిజంగానే అమిత్ షా తోటి కలిసే అపాయింట్మెంట్ వచ్చిందని ప్రచారం అవుతా ఉంది. అదే సందేహం ఏంటంటే అపాయింట్మెంట్ వస్తే బుధవారం రాత్రి లేదా గురువారం పలానా టైం అని వస్తుంది. కానీ టీవీల్లో అట్లా వస్తున్న దాని ప్రకారం ఏంటంటే బుధవారం కానీ గురువారం కానీ, అంటే వెళ్ళి అక్కడ వేచి ఉంటాడని అర్థం. కానీ ఆంధ్రజ్యోతి లాంటి తెలుగుదేశం పత్రిక ఏమి రాస్తా ఉందో మీరు గమనించారా? అమిత్ షాను మోడీ గారే చంద్రబాబు గారిని బతిమలాడుకుంటున్నట్లు పొత్తు కోసం, ఈయన ఆలోచిద్దాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనానికి అర్థమవుతోంది అంటే చంద్రబాబు ఏమో బీజేపీతో సాగిలబడి ఎట్టగొట్ట బతిమలాడి కాళ్ళబడి వాళ్ళతో కలవాలని తాపత్రయం. ఆయనకి మద్దతు ఇచ్చే పత్రికలు కూడా ఏపీలోనేమో ఈ రకమైన బిల్డప్ ఇవ్వటం. ఏది బీజేపీ వాళ్ళే అడుగుతున్నారు, వాళ్ళని సరేలే చూద్దాం అన్నట్టుగా చంద్రబాబు గారు అన్నట్టుగా జనానికి ఒక మెసేజ్ పంపించడం. సో ఇదంతా ఒక డబుల్ గేమ్. ఈ డబుల్ గేమ్ ఇప్పుడు ఈ పొత్తులో కూడా నడుస్తూ ఉంది. అయితే చివరిదాకా ఇటువంటి తెగే అవకాశం తక్కువ, ఎందుకంటే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే ఈ పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్నది ఒక విధానపరమైన నిర్ణయం. దానికి మోడీ గారు అంగీకరిస్తే అది అక్కడికి ఒక అంకం పూర్తవుతుంది. ఆ తర్వాత సీట్లు, ఎన్ని సీట్లు అనే దగ్గర బహుశా పీఠముడి పడే అవకాశం అయితే ఉంటుంది. చివరికి వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరు రాశారు, అసలు వాళ్ళకి సీట్లు ఇస్తే ఓడిపోతాము, అనవసరంగా వాళ్ళతో పెట్టుకుంటున్నాం అని టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారని కూడా రాశారు. మరి అనుకుంటున్నప్పుడు ఎందుకు వెళ్ళటం, ఎందుకు? చంద్రబాబు గారు సొంతంగా జనసేనతో కలిసి ఫైట్ చేయొచ్చు కదా. జనసేన అసలు ఒంటరిగా పోటీ చేసే ధైర్యమే లేదు.
సరే జనసేన బతిని ఆడుకున్నా బావని ఆడుకున్నా తెచ్చుకున్నాడు, ఆయన్ని మాయ చేసో ట్రాప్లో వేసుకుని తెచ్చుకుని ఈయన దగ్గర సరెండర్ అయ్యేటట్టు చేసుకున్నాడు. అంత ఈయనకి కొడుకు ఇద్దరికి సరెండర్ అయ్యాడు పవన్ కళ్యాణ్. సో అక్కడితో ఆగకుండా బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన సరెండర్ అవుతున్నట్టే కదా. ఇది అందరూ తేళ్ళు పోజ్ చేయడానికి అబద్ధాలు చెప్పినా వాస్తవం ఏంటి, ఈయన వెళ్ళి అమిత్ షా దగ్గర సరెండర్ అవడానికే వెళ్తున్నాడు. సరెండర్ అవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ టర్మ్స్ ప్రకారం ఒప్పుకుంటే అవుతుంది, లేదు సరెండర్ అయినా కూడా సరెండర్ కాకుండా మరీ పరువు పోద్ది, మరీ కష్టం అవుద్ది, మరి అన్ని సీట్లు ఇస్తే ఇంకా గెలవడమే కష్టం అనే పరిస్థితికి వచ్చారనుకోండి, మెల్లగా ఏదో మనం కాస్త అనుకూలంగా ఉంటాం, నేను గెలిచిన తర్వాత మీకు మద్దతు ఇస్తాను, నాకేమి మీరు సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకుని బయటకు రావచ్చేమో అని నాకు అనిపిస్తుంది. నిజంగానే 1999లో 12 సీట్లు ఇచ్చారు, 2014లో 12 సీట్లు తీసుకుంది బీజేపీ, 3-4 లోక్సభ సీట్లు తీసుకున్నారు. అలాంటిది అప్పటికంటే ఇప్పుడు తక్కువ తీసుకున్నారు అనుకోండి, పోయేది ఎవరికి, బీజేపీ పరుగు పోద్ది. అంత పరిస్థితి లేదు కదా దేశవ్యాప్తంగా. బీజేపీకి ఇక్కడ ఏపీలో ఎట్లాగూ లేదు, ఏదైనా వస్తున్నా 1-2 సీట్లు వస్తాయి టీడీపీతో కలిస్తే. మరి దేశవ్యాప్తంగా 400 సీట్లు వస్తాయని చెబుతున్నప్పుడు ఈ 2 సీట్లతోటి వాళ్ళకేం ఫరక్ పడేది ఏం లేదు కదా. పైగా ఒక సమాచారం ఏమంటే బీజేపీ వాళ్ళకి కూడా తెలుసట, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెసే మళ్ళీ అధికారంలోకి వస్తుందని. అయినప్పటికి కూడా వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు పిలుస్తున్నారేమో అని అనిపిస్తుంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడేమైనా జరగచ్చు, ఎందుకంటే వీళ్ళు ఇదివరకంటే కొంచెం విలువలు పద్ధతులు ప్రమాణాలు ఉండేవి, ఈ రోజుల్లో అవి ఏమున్నాయి. అటు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళు కూడా పెద్ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఇటువంటి పక్కన పెట్టేశారనుకోండి, సరే రాజకీయం కదా ఇది చూద్దాం అని వాళ్ళు దిగారనుకోండి, మన పొత్తు ఉండొచ్చు. అలా కాని పక్షంలో ఊరికే ఏదో కాసేపు డ్రామా నడిపి ఇప్పుడు చంద్రబాబు అయితే బదనాం అయిపోతాడు కదా, అమిత్ షా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ పడ్డారని ఫీలింగ్ వస్తుంది కదా. సో అంతటితోటి క్లోజ్ చేసినా ఆశ్చర్యపోకలా. బట్ ఏమైనా జరగచ్చు, పొత్తు అయినా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఇదంతా ఏంటంటే అచ్చు బొమ్మ వేసినట్టు ఉంటుంది అనమాట. సో ఉంటుందని నేను చెప్పినా, ఈవెన్ చంద్రబాబు గారు కూడా చెప్పలేరు ఉంటుందా ఉండదా అనేది. వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్? రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిశారు, దాదాపుగా కొన్ని గంటలు సుదీర్ఘ సమాలోచనల తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్లు కూడా ఈ ఎలక్షన్ నాకు వదిలేయండి, ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాల తర్వాత వచ్చే మరొక ఎలక్షన్స్ లో జనసేన కార్యకర్తలు పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చే బాధ్యత నాది, వాళ్ళని చూసుకునే బాధ్యత నాది, వాళ్ళందరూ గుర్తుపెట్టుకునే బాధ్యత నాది అన్నారు. ఎట్లా చూడాలి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అంటే ఆయనేమో సరెండర్ అయిపోయాడు చంద్రబాబు గారికి, లోకేష్కి. ఆత్మాభిమానం కలిగిన జన సైనికులు ఎవరు అందుకు సిద్ధంగా లేరు. ఒక గౌరవప్రదమైన ఒప్పందానికి వాళ్ళంతా సిద్ధం. కనీసం 50-60 సీట్లు ఇస్తే అప్పుడు నిజంగానే జన సైనికులు ఉత్సాహంగా పనిచేస్తారు. లేకపోతే హరిరామరావు గారు చెబుతున్నారు కదా, అది కుదరదు, కాపు ఓట్లు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఓట్లు వేయరు తెలుగుదేశానికి, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దని చెబుతున్నాడు. అయినా ఒప్పుకుంటున్నా అంటే అది పవన్ కళ్యాణ్ వీక్నెస్. అది వైసీపీ వాళ్ళ ప్యాకేజా, లేకపోతే ఈయన తలొక్కండనే గెలవాలనే తాపత్రయమా, ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే జనసేనకి వేరే వాళ్ళు ఎవరో వెనుపోటు పడట్లా, ఈయనే వెనుపోటు పొడుస్తున్నాడు. అసలు ఈ 5 ఏళ్ళు ఆయన కనుక వైసీపీని టీడీపీని ఇద్దరిని విమర్శించుకుంటా బీజేపీతో కలిసి తిరిగి ఉంటే వాళ్ళు థర్డ్ ఆల్టర్నేటివ్ అయి ఉండేవాడు. అట్లాంటిది ఆయన చేతులారా జారు విడుచుకుని ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోవాల్సిన అవసరం ఏముంది? అది చేతులారా చేసుకుంటున్నాడు. ఎంత అంటే ఆయన మీద నమ్మకం లేదు, తను గెలుస్తాననే కాన్ఫిడెన్స్ లేక ఊరికే కబుర్లు చెబుతున్నాడు. ఇప్పుడు 5 ఏళ్లకే ఇప్పుడే 20 సీట్లు ఇస్తే 10వ పరకో అనేవాళ్ళు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు దాన్ని బతికిలాడు ఒక 5 సీట్లు పెంచుకున్నాడు అనుకుందాం. 20 సీట్లతో ఏమవుతుంది? ఎప్పటికీ ఆ కోరిక ఏమిటి? కాపు సామాజిక వర్గంది, ఆ వర్గం నుంచి ఎవరో ఒకళ్ళు సీఎం అయితే బాగుండు అనేది వాళ్ళ కోరిక. ఈ నెలేమో వేరే వాళ్ళని ఏమన్నా సీఎం చేయడానికి అయితే వాళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వాలి? హరిరామరావు గారు రాసిందంటే వాస్తవం, ఆయనేమి అతిశయోక్తులు లేకపోతే అబద్ధాలు రాయలా. అదే మద్దతు ఇవ్వడం కరెక్టా కాదా అనే దాని మీద మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆయన రాసిన దాంట్లో తప్పే లేదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారు తను తాను వంచుకుంటూ తన కార్యకర్తల్ని తన కేడర్ని వంచిస్తున్నారు, వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది నా స్పష్టమైన అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారితో టీడీపీతో పొత్తుకి ఈయనే ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, చేస్తున్న కామెంట్లు కావచ్చు. కానీ మరో పక్క చూస్తుంటేనేమో లోకేష్ గారికి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రయాణం చేయడం ఇష్టం లేదు, వద్దు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదు, అందుకే లోకేష్ గారు అక్కడ కనిపించట్లేదు అనేటువంటి కామెంట్ కూడా వస్తున్నాయి. నేను కూడా ఈ పాయింట్ విన్నాను. లోకేష్ గారికి
పవన్ కళ్యాణ్తో పొత్తు వల్ల నష్టపోతాము. అక్కడ ప్రాబ్లం ఏంటంటే రేపు ఒకవేళ సీఎం పదవికి ఓకే అని అన్నారు అనుకోండి, అంటే ఈయనకి అవకాశం దెబ్బతింటది. యాక్చువల్గా ఒక ప్లాన్ ప్రకారం ఉన్న టాక్ కానీ అంచనా ప్రకారం రేపు గవర్నమెంట్ వస్తుందని నేను అనుకోవట్లా, టీడీపీ గవర్నమెంట్. ఒకవేళ పొరపాటున వస్తే చంద్రబాబు అయ్యే అవకాశం తక్కువ. చంద్రబాబు కాకుండా అప్పుడే లోకేష్ గారిని చేయమని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టుపట్టే అవకాశం ఉంది. లేదు కాదుకూడదు అనుకుంటే ఒక ఏడాది చంద్రబాబు గారిని అట్లా నామకే వస్తా అట్లా పెట్టి లోకేషే కథ నడుపుతాడు. ఆ తర్వాత లోకేష్ గారు చంద్రబాబు గారిని పక్కన కూర్చోబెట్టి తనే ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏమవుతుంది, చంద్రబాబును తప్పిస్తే వెంటనే పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా తను ముందుకు వస్తాడు. సో అప్పుడు అతను వదిలించుకోవడానికి ఒక పెద్ద డ్రామా నడపాలి. సో ఈ గొడవ అంత ఎందుకు, అసలు పొత్తే లేదనుకోండి, ఈ గొడవ లేదు కదా. అందుకే ఆయన ఓపెన్గా చాలా క్లారిటీగా చెప్పాడు, ముఖ్యమంత్రి పదవికి ఆయన పనికిరాడు అన్నట్టుగానే మాట్లాడేసాడు. అనుభవం లేదు, సమర్థత లేదు, ఆ విషయం చంద్రబాబుకి ఉందని చెప్పడం ద్వారా ఇంక లేదని చెప్పడమే కదా. అది చెప్పి ఏమన్నాడు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ డిసైడ్ చేయాలి. ఈయనేమని ప్రచారం చేసాడు ఇంతకాలం, నేను ఆయన పక్కన తిరుగుతాం, తెలుగుదేశం జనసేన పక్కన ఉంటాయి, చంద్రబాబు పక్క నేను ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ని లోకేష్ ఇట్లా తీసి అవతల పారేసాడు. ఆకు తీసి పారేస్తాను సరే అట్లా పారేసాడు. పారేసరికి దాని మీద కూడా చంద్రబాబు ఖండించలా, కానీ పవన్ కళ్యాణ్ కూడా నోరు తెరుచుకుని అట్లా ఉండిపోయాడు తప్ప నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని అనలా. చివరికి ఆ ఒత్తిడి తట్టుకోలేక మొన్న ఎప్పుడో ఒకరోజు అది అవమానం అయినప్పటికి కూడా నేను భరించాను అని చెబుతాను. ఎందుకు భరించాలి, నీకు ఆత్మాభిమానం లేదా? నీ తల్లిని దూషించాడని నువ్వే కదా చెప్పావు, అప్పుడు అది భరిస్తావు. ఇప్పుడు నువ్వే పనికిరావు అని చెబితే కూడా భరించి ఆయన ముఖ్యమంత్రి కొడుకుగా చేశాడు, ముఖ్యమంత్రిగా చేసిన కొడుకు అయితే. సో అందువల్ల ఈ నేపథ్యంలో చంద్రబాబు గారికి ఏమో కొంత భయం ఉంది ఎక్కువ. జనసేనకున్న కొద్దిగా ఓట్లు 5%, 6% అవి లేకపోతే శాంతము దివాళా తీస్తామని ఆయన భయం. అందుకోసం ఈయన లోకేష్ ఏంటి, మంచి ఏదైనా సరే మనమే చూసుకుందాం అనేది ఆయన ఉద్దేశం. సో బహుశా అయి ఉండొచ్చు. సో ఈ నేపథ్యంలో కొంత అది దానికంటే కూడా ఈ క్యాండిడేట్స్ విషయంలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయట. ఈయన తెలిసిన వాళ్ళకి ఈయనకి హామీలు ఇచ్చుకుంటూ పోయాడు, చంద్రబాబు తెలిసిన వాళ్ళకి చంద్రబాబు హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. ఇప్పుడు పెత్తనం ఎవరిది, నాదా నీదా అంటే డైరెక్ట్గా కనపడదు, కానీ తండ్రి కొడుకుల మధ్య కూడా ప్రచ్ఛన్నంగా కొన్ని విషయాల్లో యుద్ధం సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాయపాటి రంగారావు గారు ఏం చెప్పాడు, చంద్రబాబు తెలియకుండా లోకేష్ తెలియకుండా చంద్రబాబుకి మేము డబ్బులు ఇచ్చాము అన్నాడా లేడా? సో అట్లాగే ఇప్పుడు ఈ సీట్ల విషయంలో కూడా అట్లాగే బేరసారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అది కూడా కొంత కారణమేమో అని అనిపిస్తుంది. దానికి తోడు జనంలో నెగిటివ్ వస్తుందని ఏమైనా ఫీల్ అయ్యారేమో లోకేష్ మాటలు తిరగటం వల్ల. సో అది కూడా కారణం.